వాళ్ళు ఒక సమస్యతో బాధించబడుతున్నారు, కుష్ఠరోగముతో. వాళ్ళ దేహం పాడైపోయింది. మీలాగే మనలాగే వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు, కనికరించు అని కేకలు వేశారు. విచిత్రం ఏంటో తెలుసా? వారి కేకలు ఆయనకి వినపడ్డాయి. వినబడిన వాడు తిరిగి మాట్లాడటం ప్రారంభించాడు. మీరు వెళ్ళండి, దేవుని కార్యం మీ జీవితంలో జరిగింది, మీరు శుద్ధి చేయబడతారు, పాడైపోయిన మీ శరీరం బాగుపరచబడింది. ఓకే అన్నట్లుగానే వాళ్ళు తిరిగి వెళుతూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గర నుంచి ఆ వాక్కు పొందుకొని వెళ్తూ ఉండగా మార్గములోనే వాళ్ళు దేవుని కార్యాన్ని పొందుకున్నారు. ఆమె ఈరోజు కేకలు వేస్తూ ఉన్నారు దేవుని కనికరం కొరకు, దేవుని జవాబు కొరకు, దేవుని కార్యం కొరకు. దేవుని సన్నిధిలో పొట్ట మార్చుకొని పేగులు మలమల మాడిపోతా ఉన్నా, ఆకలి కేకలేస్తా ఉన్నా, ఆ కేకలన్నీ ఆపి మీరు కేకలేస్తున్నారు, దేవుడా, యేసు ప్రభువా, నా తండ్రి, నువ్వు నా జీవితంలో కార్యం చేయి, పాడైపోయిన మా శరీరాల్ని బాగు చేయి. నేను చెప్తున్నాను, ఆ రోజు వాళ్ళ దేహాలు పాడైపోయి ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్న మీలో కొందరి దేహాలు పాడైపోయినాయి, కొన్ని అవయవాలు పాడైపోయినాయి, కొంతమంది కుటుంబాలు పాడైపోయి ఉండొచ్చు. కుటుంబం చెడిపోయిందంటే ఒకవేళ నీ కూతురు చెడిపోయిందేమో, నీ కొడుకు చెడిపోయాడేమో, నీ భర్త చెడిపోయాడేమో, నీ భార్య చెడిపోతున్న పరిస్థితిలో ఉందేమో. ఈరోజు వారి నిమిత్తం దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావేమో. ఒకవేళ వ్యాపారం చెడిపోయిందా, పంట పొలాలు చెడిపోయాయా, పిల్లల చదువులు చెడిపోయాయా, నేర్చుకుంటున్న విద్య మధ్యలో ఆగిపోయిందా, పడిపోయినట్టుగా పాడైపోయినట్టుగా నీకు అనిపిస్తుందా? గత 2 దినాలుగా నువ్వు వేస్తున్న కేకలు నా ప్రభు విన్నాడు. పొట్ట మార్చుకొని, దావీదు కుమారుడా నన్ను కనికరించు, నన్ను కనికరించయ్యా నువ్వు వేస్తున్న కేకలు నా ప్రభు చెవిని పడ్డాయి. వినవలసిన వాడు విన్నాడు, కదలవలసిన వాడు కదులుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు స్పష్టంగా చూస్తావు, పాడైపోయిన నీ దేహము తిరిగి బాగుపరచడం ప్రారంభించబడింది. నీ అవయవాలను ప్రభు తన రక్తముతో కడగబోతా ఉన్నాడు. రిపోర్ట్లను ప్రభు మార్చబోతా ఉన్నాడు. ఇక్కడ సమస్యతో వెళ్ళారు ప్రభు దగ్గరికి. ప్రభు చెప్పాడు, శుద్ధిలో అవుతారు, వెళ్ళండి. సమస్యతో వచ్చిన వాళ్ళు వెళ్ళేటప్పుడు దేవుని కార్యాన్ని పొందుకొని మరలా వాళ్ళు తిరిగి వచ్చి, అయ్యా నువ్వు చెప్పినట్లుగా నా దేహం బాగుపరచబడిందని సాక్ష్యం ఇవ్వడానికి తిరిగి వచ్చారు. ఈరోజు మీరు దేవుని సన్నిధికి సమస్యతో వచ్చారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. అది ఏ సంగతి అయినా గుర్తుపెట్టుకోండి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? నువ్వు ఆ స్థితిలో ఉండి వేస్తున్న కేకలు, మూలుగుతున్న మూలుగులు, కారుస్తున్న కన్నీరు నా ప్రభువు చూచాడు. నా ప్రభువు నీ ప్రార్థన విన్నాడు. ఆయన నీ కోసం దిగి వచ్చాడు. సమస్యతో వచ్చిన మీరు తిరిగి సమస్యతో వెళ్ళటానికి వీల్లేదు.